ఈ గ్రామంలో ఉన్న ఆచారం ప్రకారం ప్రతి ఏడాది కూడా అమ్మవారికి పొట్టేలును బలిస్తారు. అయితే ఈ బలి కార్యక్రమం మొత్తం కూడా అదే గ్రామానికి చెందిన సంపన్న కుటుంబంలోని పటేల్ అనే వ్యక్తి చేతిలో ఉంటుంది. ఇక ఈ ఏడాది బలి ఇవ్వడానికి శివ అనే వ్యక్తి ఒక గొర్రెని పెంచుతున్నాడు. అలానే శివకు స్వాతి అనే ఒక 6 ఏళ్ల కూతురు ఉంటుంది. స్వాతికి చిన్నప్పటి నుండి కూడా చదువు అంటే బాగా ఇష్టం ఉండటం వల్ల శివ తన కూతురుని బాగా చదివించాలని అనుకుంటాడు. కానీ ఆ ఊళ్ళో ఎవరు కూడా చదువుకోకూడదని పటేల్ ఆజ్ఞాపిస్తాడు. అయితే ఈ మాటలను శివ ఏమాత్రం పట్టించుకోలేదని తాను బలి ఇవ్వాల్సిన గొర్రెను దొంగలిస్తాడు. ఇక బలి ఇచ్చే రోజు రావడంతో శివ తన గొర్రెని వెతుక్కుంటూ అడవులోకి వెళ్తాడు. మరోవైపు పటేల్ అమ్మవారి వేషం వేసుకుని బలి సమయం కోసం ఎదురు చూస్తుంటాడు. ఒకవేళ శివ గొర్రెని తీసుకొని రాకపోతే తన కుటుంబానికి చెందిన స్వాతిని బలి ఇవ్వాలని పటేల్ కోరుతాడు. మరోవైపు శివ ఎట్టకేలకే తన గొర్రెని కనిపెట్టుకుని తిరిగి గ్రామంలోకి వస్తున్నప్పుడు పటేల్ మనుషులు అతన్ని అడ్డుకొని గొర్రెని చంపేస్తారు. అయితే బలి ఇచ్చే సమయం దగ్గర పడడంతో పటేల్ అక్కడ ఉన్న స్వాతిని లాక్కొని తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత పటేల్ అక్కడ ఉన్న పాపను బలి ఇవ్వడానికి సిద్ధమవుతున్నప్పుడు ఒక మెరుపు వచ్చి అక్కడున్న చెట్టు మీద పడుతుంది. అప్పుడు చెట్టు కాలిపోయి దానికున్న త్రిశూలం అనేది దూసుకొచ్చి పటేల్ మెడలో దిగి చనిపోతాడు. ఈ విధంగా అమ్మవారు దుష్టుడైన పటేల్ ప్రాణాలు తీసి ఆ ఊరిని కాపాడింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.